సమయం. ఒక తెలివైన వృద్ధుడిని ఒక యువకుడు అడిగాడు, జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి? వృద్ధుడు బదులిచ్చాడు, అది డబ్బు మాత్రం కాదు, కీర్తి లేదా అధికారం కాదు. జీవితంలో అత్యంత విలువైనది సమయం. బాలుడు అయోమయంలో పడ్డాడు. సమయమా? అతడు అడిగాడు. సమయం ఎందుకు? వృద్ధుడు నవ్వాడు. ఎందుకంటే సమయం అనేది మనందరికీ సమానంగా ఉంటుంది. కానీ అది కూడా ఒక్కసారి పోగొట్టుకున్న మనం తిరిగి పొందలేనిది కూడా అదే. మనం వృధా చేసే ప్రతి క్షణం శాశ్వతంగా పోతుంది. మనం తెలివిగా ఉపయోగించే ప్రతి క్షణం బహుమతిగా ఉంటుంది, మనకు మరియు ఇతరులకు. ఆ అబ్బాయి ఒక క్షణం ఆలోచించాడు. అయితే డబ్బు సంగతేంటి? అతను అడిగాడు. మనం డబ్బుతో ఎక్కువ సమయం కొనలేమా? పెద్దాయన నవ్వి, లేదు నా యంగ్ ఫ్రెండ్, అతను చెప్పాడు. డబ్బు మనకు వస్తువులను కొనగలదు, కానీ అది మనకు ఎక్కువ సమయాన్ని కొనలేదు. కానీ అది చేయగలిగినప్పటికీ దానిని బాగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు లేకపోతే ప్రపంచంలోని అంత సమయం కలిగి ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? బాలుడు తల ఊపి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అయితే నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించగలను అని అతను అడిగాడు. వృద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఇది యుగాల నుండి ఉన్న ప్రశ్న అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఒక సూచన ఉంది. మీ కీలకమైన విషయం ఏమిటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపడానికి దాన్ని ఉపయోగించడం. ఇతరులకు సహాయం చేయండి, కొంత విషయాలను నేర్చుకోండి, మీ కోరికలను కొనసాగించండి, మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతి క్షణం ఒక బహుమతిగా ఉపయోగించుకోండి. ఆ రోజు నుండి బాలుడు తన సమయం యొక్క ప్రతి క్షణాన్ని విలువ ఇవ్వాలని మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి దాన్ని ఉపయోగించాలని సూచించాడు. మరియు అతను సుదీర్ఘమైన, ప్రయోజకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు. ఇది కథ జీవితం అంటే, జీవించడం అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.